తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16కు వాయిదా పడింది. శాసనసభను ఈ నెల 16కు వాయిదా వేశారు స్పీకర్. మొదటి రోజు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన. విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సరే, మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత కొరకు ఏర్పడింది. స్థానికత విషయంలో మన పంచాయతీ వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 310 జీవో వచ్చి 17 జీవో వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. జీపీఎఫ్ని కూడా జమ చేసినటువంటి జీపీఎఫ్ని అది మీ తప్పు అని నేను కొత్తగా మీ మీద తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16కు వాయిదా పడింది. శాసనసభను ఈ నెల 16కు వాయిదా వేశారు స్పీకర్. మొదటి రోజు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16కు వాయిదా పడింది. శాసనసభను ఈ నెల 16కు వాయిదా వేశారు స్పీకర్. మొదటి రోజు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహంపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచినట్లుగా తెలుస్తుంది. ఏ నేత ఏమేమి చెప్పారో ఒకసారి వివరించండి. శివాని, ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభంగానే మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఏదైతే ఉందో ఈ రోజు సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై, అదేవిధంగా ఆ విగ్రహం గతంలో ఇంతవరకు కూడా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టుకోలేదు తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మొదటగా సభలో అయితే సభ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిపై అన్ని పార్టీ అంటే ఈ బీజేపీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే సభకైతే రాలేదు. ఎందుకంటే వాళ్ళు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయమే అసెంబ్లీ గేట్ దగ్గర వాళ్ళనైతే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఈ రోజు సభ అయితే సాగింది. ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ ఒకటే చెప్తా ఉంది, గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం జరిగిందో అది కేవలం వాళ్ళ పార్టీని ప్రతిబింబించే విధంగా ఉంది. అదేవిధంగా ఏదైతే దొర గడిలో ఉన్నటువంటి ఒక ధనిక మహిళను ప్రతిబింబించే విధంగా ఉంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వర్గాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఉన్నటువంటి ఒక సాధారణ స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికైతే ఆ ప్రభుత్వం అయితే ముఖ్యంగా విమర్శించింది. అదేవిధంగా మేము తీసుకొచ్చినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సబ్బండ వర్గాలను అందరినీ కూడా అంటే సొంత వాళ్ళ తల్లి ఏ విధంగా ఉంటారో, మన ఇళ్లలో మన సోదరిమణులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఈ విగ్రహం ఉంటుంది అని చెప్పేసి దీన్ని రూపకల్పన చేశామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది. ముఖ్యంగా దీనిపై అయితే ఇటు బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు తెలంగాణ తల్లిని తీసుకొచ్చింది కరెక్టే, కానీ అందులో మరి బతుకమ్మ ఏమైంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ప్రశ్నించిన సందర్భం మనకు కనిపించింది. అయితే ముఖ్యంగా దానికి కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా అధికార పక్షం నుంచి ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక పండుగను ప్రతిబింబించే విధంగా కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలను ప్రతిబింబించే విధంగా కూడా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము రూపకల్పన చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే అభయహస్తం అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే విమర్శించడం జరిగింది. అంటే అభయహస్తం అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి ఒక అభయం ఇస్తున్నట్టుగా
అది సింబాలిక్గా ఉంటుంది అని చెప్పి కూడా ఇటు అధికార పక్షం నేతలు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ కొద్దిసేపటి క్రితమే సభ అయితే వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీకి అంటే వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు సభ అయితే వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అయితే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టపై అయితే ప్రత్యేకంగా అయితే ఈరోజు సమావేశం కొనసాగిందనే మనం చెప్పవచ్చు. దీనిపై సభ్యులు ముఖ్యంగా ఇటు సిపిఐ సభ్యులు కూడా ఒకడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా దీనిపై స్పందించడం జరిగింది. గతంలో ఉన్న దానికంటే ఈసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తీసుకురావడం జరిగిందో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పేసి కూడా ఇటు సిపిఐ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ముఖ్యంగా బీజేపీ నేతలు 1-2 సూచనలు చేసినప్పటికీ దాదాపు దీనిపై పెద్దగా అభ్యంతరాలే ఈరోజు సభలో లేవని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సభలో లేదు కాబట్టి సో ఈరోజు అధికార పార్టీ నేతలదే పైచేయిగా సాగింది. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఈరోజు సాయంత్రం ఏదైతే సచివాలయ ప్రాంగణంలో ఉందో ఈ ఏర్పాటుకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే సభావేదికగా కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఇటు ప్రతిపక్ష నాయకులను, ఎమ్మెల్యేలందరినీ కోరడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇక్కడ విగ్రహ కార్యక్రమం ఉందో అది 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతిబింబాన్ని అంటే వాళ్ళ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఎవరైతే గతంలో ఉద్యమ సమయంలో ఏదైతే కోరుకున్నారో వాళ్ళు కోరుకున్న విధంగానే ఈరోజు విగ్రహం ఉంటుంది అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఈరోజు జరిగినటువంటి సభలో అయితే ఓన్లీ తెలంగాణ విగ్రహంపై అయితే ఖచ్చితంగా చర్చ అయితే జరిగింది. రైట్ రాజు, అయితే అసెంబ్లీ లోపల బీజేపీ అండ్ అలాగే కాంగ్రెస్ వాదనలు మనం విన్నాం, వాళ్ళ వర్షన్స్ విన్నాం. కానీ అసెంబ్లీకి రాని బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, వాళ్ళేం చెప్తున్నారు, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు, అది ఏదైతే తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి అని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్షన్ ఏదైతే ఉందో వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు, ఎందుకు మార్చవలసి వచ్చింది తెలంగాణ తల్లిని? తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి అంటే ఒక ముద్ర వేసుకున్నారు. సో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా మార్చడం సరికాదు అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా మేము త్వరలో మళ్ళీ అంటే వచ్చే ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మారుస్తాము అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. సభ ద్వారా ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే 4 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిబింబించే విధంగా ఉంది అని చెప్పి అయితే ప్రభుత్వం అయితే వాదిస్తూ వస్తూ ఉంది. ముఖ్యంగా సాధారణ మహిళ ఉండే విధంగానే తెలంగాణ తల్లిని రూపుదిద్దాము. ముఖ్యంగా అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర ఏదైతే గతంలో 10 సంవత్సరాల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు తెలంగాణ తల్లిని అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.